ప్రకృతికి ప్రణామం ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారితో ముఖాముఖి వింటారు. మనిషి మనుగడ ప్రకృతిపై ఆధారపడి ఉన్నది అన్నది కాదనలేని సత్యం. అయితే మనిషి తన అవసరాల కోసం, అంతులేని సంతృప్తి కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేయడంతో పాటు అనేక ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎందరో ప్రకృతి ప్రేమికులు పాటుపడుతున్నారు. ఇటువంటి వారిలో ఒకరు శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా పర్యావరణవేత్త. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన డాక్టర్ రాజేంద్ర సింగ్తో కలిసి పనిచేసి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి నీటి సంరక్షణ విధానాల్ని అధ్యయనం చేశారు సత్యనారాయణ గారు. 2014 నుండి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ 2018లో ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేర జనసేన పార్టీలో చేరి పార్టీ ఎన్విరాన్మెంటల్ విభాగానికి జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు. ఇంతేకాక జల్ బిరాదరి జల సంఘం నేషనల్ కన్వీనర్ గా కూడా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇన్నాళ్లుగా ప్రకృతి గురించి పాటుపడుతూ ఒక పర్యావరణవేత్తగా, ప్రకృతి ప్రేమికుడిగా ఉంటున్న మీరు ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను, మనిషి జీవితానికి ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తారండి. తప్పకుండా అండి. బేసిక్గా మన దేహమే పంచభూతాల సమ్మేళనం అంటారు. అది పుట్టింది పంచభూతాల నుంచే, కలిసిపోయేది మళ్ళీ పంచభూతాల్లోనే. పంచభూతాలు అంటే అదే ప్రకృతి. మనం ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతి, అదే లేదంటే భూమి, నీరు, గాలి, ఆకాశం అన్ని కలిపితేనే మన దేహం. ఎన్నో జాతులు అంతరించిపోవడం చూస్తున్నాం. అంటే మొత్తం భూమి మీద ఉన్న జీవకోటిలో కేవలం మనిషి మాత్రమే భూమిని నాశనం చేస్తున్నాడు, ప్రకృతిని. ఇంక ఏ జీవి కూడా ప్రకృతిని నాశనం చేయడం లేదు. ఎందుకంటే మిగతా జీవులన్నీ కూడా పుట్టి భూమిలో కలిసిపోతాయి. అవి ప్లాస్టిక్ని కానీ, కెమికల్స్ని కానీ, వ్యర్థాలను కానీ భూమి మీద వదలడం లేదు. ప్రతిదీ భూమిలో విసర్జించిన ప్రతిదీ భూమిలో కలిసిపోతుంటుంది. మనకి ఇదివరకు చూస్తే ఎక్కడైనా ఒక పెద్ద జంతువు చనిపోతే కేవలం కొన్ని గంటల్లోనే రాబందులు వచ్చి వాటిని తినేసేవి. ఇప్పుడు మీరు రాబందులు కూడా చూడడం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా పెథెడ్రిన్ ఇంజెక్షన్ ఎద్దులకు ఇవ్వడం వల్ల పెయిన్ కిల్లింగ్ గురించి అవి తిని రాబందులు చనిపోయినాయి. సో ఇప్పుడు ఎక్కడైనా చనిపోతే మున్సిపాలిటీ కూడా వస్తే గానీ పట్టుకెళ్తే గానీ కుదరదు. అంటే ప్రకృతి నిర్మించుకున్న వ్యవస్థని మనం విచ్ఛిన్నం చేస్తున్నాం, కొన్ని జాతుల్ని తీసేస్తున్నాం. అలాగే ప్రకృతి మారుతుండే పరిస్థితులు మారడం ప్రభావం వల్ల చాలా జంతువులు అంతరించిపోయాయి. ఇప్పుడు డైనోసార్స్ ఇటువంటివన్నీ నిక్షేపాల్లో పైకి వస్తున్నాయి. కొన్నాళ్ళు పోతే మనుషులు కూడా ఇక్కడ ఉండేవారు భూమి మీద అనే పరిస్థితి వస్తుంది మనం జాగ్రత్త పడకపోతే. అది నా ఉద్దేశం. అంటే మనిషి లేకుండా ప్రకృతి, భూమి ఉంటుంది కానీ భూమి లేకుండా ప్రకృతి లేకుండా మనిషి లేడు. ప్రకృతి పర్యావరణ, ప్రకృతిని పరిరక్షించుకోవాలి అనే నినాదాలు ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి. అసలు ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందండి? ఇప్పటి వరకు తల్లి బిడ్డకి సాయం చేస్తున్నట్టు, ఆ బిడ్డ కాపాడుతున్నట్టుగా కాపాడుకుంటూ వచ్చింది ప్రకృతి. మనకి తల్లి మీద ధ్యాస లేదు. అయితే ఇప్పుడు అవసరమైంది, ఇప్పుడు ప్రకృతి అవసరమైంది. ఎందుకు అవసరమైందంటే ఈ క్లైమేట్ చేంజ్ అని చెప్పి తీవ్ర ప్రకృతి పరిణామాలు, విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, భూతాపం పెరిగిపోవడం, క్లైమేట్ చేంజ్ అని కొత్తగా వింటున్నాం కదా. ఈ క్లైమేట్ చేంజ్ ఒకటి మనకి ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది. రెండోది కోవిడ్ అనే మహమ్మారి మనందరికీ జ్ఞానోదయం చేసింది. బేసిక్ గా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సంపద ఉన్నా ఇవన్నీ వృధా. ప్రకృతి మనల్ని కాపాడాలి. ఆ రోజు ప్రజలకు తెలిసింది ఏంటంటే మనం ప్రకృతిని కాపాడకపోతే మన దగ్గర ఉన్న డబ్బు, మన హోదా ఏవి పనికిరావు అని చెప్పేసి ఈ మహమ్మారి నేర్పింది. అందు గురించనే ఇట్స్ ఎసెన్షియల్ నౌ. మనకి ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుందమ్మా, ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటిపోయింది. దాటిపోగానే ప్రకృతి క్లైమేట్ చేంజ్ ద్వారా, రోగాల ద్వారా మనల్ని మేలుకొలుపుతుంది. మీరు జాగ్రత్త పడండి, రాత్రి నాశనం అయిపోతారని. విశాఖలో భీమిలి దగ్గరలో ఉండే ఎర్రమట్టి దిబ్బలు, రెడ్ శాండ్ డ్యూన్స్ గురించి ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వచ్చిందండి. ప్రస్తుతం పరిరక్షించబడుతోంది అంటే మీలాంటి పర్యావరణవేత్తలు తీసుకున్న చర్యలు కారణం అంటున్నారు. అసలు వాటి గురించి వివరిస్తారు? తప్పకుండా అమ్మా. ఎర్రమట్టి దిబ్బలు అనేవి ప్రకృతి సృష్టించుకున్న పర్యావరణ పరిరక్షణకు ఏర్పడ్డ వ్యవస్థ అది. ఎందుకంటే అదొక ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం. అది లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అక్కడ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి, సముద్రం పక్కన ఉన్నాయి. కానీ అది ఘనీభవించలేదు, అది పర్వతంగా మారలేదు. ఇప్పటికీ కూడా మట్టి కొండల్లాగా ఉన్నాయి. చెయ్యేస్తే మట్టి రాలుతుంటుంది. సో అది ఇన్నాళ్ళైనా ఘనీభవించలేదు. నార్మల్గా పర్వతాలన్నీ ఏంటంటే కొన్నాళ్ళు అయ్యేసరికి గట్టిబడి రాళ్ళ కింద తయారైపోతాయి. కానీ అది తయారవ్వలేదు లక్షల సంవత్సరాల నుంచి. కాబట్టి అది ఒక రక్షణ వ్యవస్థ.
ఇటువంటి వ్యవస్థలు మొత్తం దేశంలో, మన దేశంలో 2 ఉన్నాయమ్మా. ఒకటి మన భీముల్లో ఉంది, రెండోది చెన్నైలో వైరాలో ఉంది. బోల్డ్ అంత నీటిని భూమిలోకి పంపించేది కానీ, సముద్రం ఆటుపోట్ల నుంచి కాపాడడం గురించి కానీ, ఇది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. దీన్ని అంటే ఇటువంటి సైట్ను మనం నష్టపోయాం అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ నిర్మించుకోలేం. ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా ఒక చిన్న స్క్వేర్ మీటర్ ఆఫ్ ఎర్రమట్టి దెబ్బ కూడా తయారు చేయలేం. కాబట్టి అటువంటి సంపదని మనం నాశనం చేసుకోవడం తప్పు. ఇంకోటి ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం కూడా 29 జాతీయ భౌగోళిక సంపదల్లో దీన్ని ఒకదానిగా గుర్తించి దీన్ని పరిరక్షించమని చెప్పి 9 మార్చి 2016లో నోటిఫికేషన్ ఇచ్చింది, అంటే జాతీయ గనుల శాఖ. అప్పటి నుంచి అక్కడ ఏ రకమైన నిర్మాణాలు చేపట్టడానికి ఎవరికి అధికారం లేదు. కానీ అక్కడ నిర్మాణం చేపట్టడానికి 2022లో వాళ్ళు అప్లై చేయడం, వాళ్ళకి కొన్ని కండిషన్లతో అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. అసలు అక్కడ కండిషన్లతో అనుమతి ఇచ్చాం, పూర్తి అనుమతి కాదు అని ఇప్పుడు అధికారులు చెప్తున్నా, అక్కడ అనుమతి ఇవ్వడమే తప్పు. అది ఆల్రెడీ రక్షిత ప్రాంతంగా డిక్లేర్ అయింది. అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జీవో ఇష్యూ చేశారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకూడదని. సో జీవో ఇష్యూ చేసిన దాన్ని కూడా వయోలేట్ చేస్తూ వీళ్ళు ఇలాగా అధికారులు ఇలా చేయడం అనేది తప్పు. అందుగురించనే మేము ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు అధికారులు అందరూ కూడా లేదు, మేము పర్మిషన్ ఇవ్వడం లేదు, అక్కడ ఏం కట్టడం జరగదు అని చెప్తున్నారు. అదేంటే అవేర్నెస్ తీసుకురావడంలో మీడియాది ఇంపార్టెంట్ అయిన పాత్రమో, మీరు కూడా తప్పకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇదే విధంగా ఇప్పుడు కాకినాడకి దగ్గరలో ఉన్న కోరంగి మ్యాంగ్రూవ్స్, కోరంగి మడ అడవుల విస్తీర్ణం కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది. వాటిని కూడా పాడు చేస్తున్నారు అనే నేపథ్యంలో మీరు చాలా కష్టపడి చర్యలు తీసుకొని వాటిని ఆపించారు. అసలు ఈ మడ అడవులు ప్రాముఖ్యత ఏంటండి? మడ అడవులు అనేవి నది సముద్రంలో కలిసే చోట ఏర్పడ్డ ఒక వృక్ష సంపద. ఇదేమవుతుందంటే తీవ్ర ఎండలకు గాని వానలకు గాని అన్నిటికీ తట్టుకుని నిలబడుతుంది. అది ఉప్పు నీరు సముద్ర నీరు కలిసే చోట, అంటే మంచినీరు లాగా నార్మల్ గా ఉప్పు నీరు వేస్తే చెట్లు చచ్చిపోతాయి, కానీ ఇది ఉప్పు నీరు మంచినీరు రెండింటిలో కూడా బతుకుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మత్స్య సంపద పెరగడానికి ఆ రూట్స్ లోనే, ఎందుకంటే అవి చెట్లు ఫింగర్స్ లాగా ఉంటాయి, కింద చాలా వాటర్ అక్యుములేట్ అవుతుంది, ఒక బయోడైవర్సిటీ ఉంటుంది. అక్కడ ఏమంటే మీరు నత్తలు పీతలు ఇవన్నీ చూస్తారు, కాకినాడలో ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసేది అక్కడ, బ్రీడింగ్ అక్కడ జరుగుతుంది. అటువంటి ప్లేస్ ఏమైందంటే పోర్ట్ నిర్మాణం జరిగినప్పటి నుంచి పోర్ట్ ఏరియాలో కొంత మడ అడవి, అంటే ఇప్పుడు మడ అడవులు అనేది కోరంగి ఫారెస్ట్ అనేది ప్రత్యేకంగా ఉంది. కానీ గోదావరి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే రకరకాల పాయలుగా విడిపోయి సముద్రంలో చేరుతుంది. ప్రతి పాయ దగ్గర ఈ వ్యవస్థ ఉంటుంది. సో ఇది ఒక పాయ కాకినాడ టౌన్ లోంచి వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఈ టౌన్ లోంచి వచ్చి సముద్రంలో కలిసే పాయలో చాలా వరకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు లోపల వరకు కూడా మడ అడవులు ఉంటాయి. ఎందుకంటే లో టైడ్ లో సముద్రం నదిలోకి వస్తుంటది, హై టైడ్ వరదలు వచ్చినప్పుడు నది సముద్రంలోకి వెళ్తుంటది. ఈ ఆటుపోటు మధ్యలో ఉన్న ప్రాంతంలో ఈ మడ అడవులు ఉంటాయి. మడ అడవులు బేసిక్ గా కాకినాడకి ఒక రక్షక కవచం అన్నమాట. హోప్ ఐలాండ్ ఒకటి, మడ అడవులు ఒకటి, ఈ రెండు లేకపోతే కాకినాడ ఎప్పుడో సముద్రంలో కలిసిపోయేది వచ్చిన ఉప్పన్లకి ఆటికి. ప్రతిసారి సముద్రం పొంగి వచ్చిన ప్రతిసారి కూడా రక్షిస్తున్నది, రాకపోతే తుఫాను వస్తే రక్షిస్తున్నది మడ అడవే. అటువంటి మడ అడవుల్ని మన వాళ్ళు ఏం చేశారంటే 2020లో, టు బి ప్రిసైజ్ మార్చి 2020లో వాళ్ళు మిషన్లు తెచ్చి గబగబా ధ్వంసం చేయడం ప్రారంభించారు. అప్పుడు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి, పేదలందరికీ ఇల్లు అంటే పర్యావరణాన్ని విధ్వంసం చేసో నదుల్లోనో సముద్రంలోనో కాదు కదా. మెట్ట ప్రాంతంలో ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నా మునిగిపోకుండా ఉంటారు. అక్కడ ఆ ప్రాంతంలో మడ అడవులు ధ్వంసం చేసి కప్పెట్టేసి దాని మీద ఇల్లు కడతామని చెప్పేసి అప్పుడు 2020లో ప్రారంభిస్తే దాని గురించి మత్స్యకారులు దాదాపు 5-6 వేల మంది మత్స్యకారులు రోడ్డు ఎక్కి కాల్ పెడుతుంటే వాళ్ళందరినీ అరెస్టులు చేశారు. అప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. సో నేను సోషల్ మీడియాలో చూసి నేను ఆన్లైన్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. అప్పుడు ఉన్న కలెక్టర్, అప్పుడున్న అధికారులు అందరూ కూడా మడ అడవులు కావు, కేవలం తుప్పలే అని చెప్పడం జరిగింది. కాదు మడ అడవులు అని చెప్పినా కూడా అక్కడ విధ్వంసం జరగలేదు, అంటే అక్కడ ఏమీ జరగలేదు అని చెప్పారు. ఆ తర్వాత మేము శాటిలైట్ ఇమేజరీ తీసుకొని జనవరి నెలలో ఎలాగుంది, మార్చి నెలలో ఎలాగుంది, ఈ 3 నెలల్లో ఎంత విధ్వంసం జరిగిందని చెప్పి 106 ఎకరాలు జరిగిందని చెప్పి అఫీషియల్ గా శాటిలైట్ పిక్చర్స్ తో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు ఆ 106 ఎకరాల్లోనే ఒక 58 ఎకరాల విస్తీర్ణంలో మట్టిని డంప్ చేశారు వీళ్ళు. ఆ తర్వాత అక్కడ మడ అడవులు లేవంటే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ స్వామినాథన్ కమిటీ నుంచి రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి అందరూ వచ్చి చూసిన తర్వాత అప్పటికి దాదాపు 58 ఎకరాల్లో దాదాపు 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల ఎత్తు మట్టి వేసేసినా కూడా ఈ మట్టిలోంచి తోసుకుంటూ పైకి వచ్చిన మడ అడవి మొక్కలు కనబడుతున్నాయి మొత్తం 58 ఎకరాల్లో. అది చూడడానికి ఏంటంటే కొత్తగా నాటిన మొక్కల్లా కనబడుతున్నాను, కిందనే చూసినవి. అవి చూసి ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు మీరు, అంత స్ట్రాంగ్ మ్యాంగ్రూవ్స్ కాకపోతే ఇంత మట్టిని తోసుకుని పైకి వచ్చే అవకాశం లేదు కదా, కాబట్టి మీరు రిస్టోర్ చేయండి, 5 కోట్లు పెనాల్టీ కట్టండి, రిస్టోర్ చేయండి అన్నారు.
సో దాని ప్రకారంగా 5 కోట్ల పెనాల్టీ వాళ్ళు కట్టారు. రెస్టోరేషన్ వర్క్ ఎంతవరకు అవుతుందో ఇప్పుడు నేను రాజేంద్ర సింగ్ గారు కూడా వస్తున్నారు ఫ్రాన్స్ నుంచి, ఇద్దరం కలిసి ఆ రెస్టోరేషన్ వర్క్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ మడడుగులు ఏమంటే మామూలు చెట్ల కంట 8 రెట్లు ఎక్కువ కార్బన్ ని తీసుకుంటాయి. సో వాతావరణాన్ని పరిరక్షించడంలో, పర్యావరణాన్ని పరిరక్షించడంలో, ముఖ్యంగా వాయు కాలుష్య నివారణకి అది పనికొస్తాయి. నెక్స్ట్ అలాగే మత్స్యకారులకు మత్స్య సంపదనిస్తున్నాయి. నెక్స్ట్ రక్షణ ఇస్తుంది ఒక వాల్ లాగా ఫ్రమ్ ద సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్. సార్, ఇప్పుడు మీరు రాజేంద్ర సింగ్ గారితో బాగా పరిచయస్తులు, వారితో కలిపి పనిచేస్తూ ఉంటారు. మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు ఆయన. ఆయనతో కలిపి ప్రపంచవ్యాప్తంగా తిరిగి నీటి సంరక్షణ విధానాలను ఎన్ని వాటిలో అధ్యయనం చేశారు. సో ఇప్పుడు ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టు అనే నినాదంతో ముందుకెళ్తున్నాం కదండి. ఈ నీటి సంరక్షణ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే సూచనలు ఏమన్నా మాకు అందిస్తారా? అంటే బేసిక్గా రాజేంద్ర సింగ్ గారికి నాకు పరిచయం ఒక 15 ఏళ్ల క్రితం జాయిన్ అయ్యానమ్మా. జల్ బిరాదరి అని నీటి సంఘం అంటారు, జల సంఘం అంటారు. అందులో నేను జాతీయ కన్వీనర్. అంటే రికగ్నైజ్ చేసిన 101 నదుల తాలూకా సంరక్షణ, వాటి తాలూకా క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడైనా తప్పు జరుగుతుంది, లేకపోతే వాటి పరివాహక ప్రాంతాల్లో ఏమైనా నిర్మాణాలు జరుగుతున్నాయి, చూడడం, వెళ్ళడం, వాళ్ళతో సంప్రదించడం, రోజు కాన్ఫరెన్స్లు, జూమ్ కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు నడుస్తుంటాయి. సో నేను అందులో జాతీయ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే యునైటెడ్ నేషన్స్ వారు వాళ్ళ సౌజన్యంతో ఒక పీపుల్ వరల్డ్ కమిషన్ ఆన్ డ్రౌట్ అండ్ ఫ్లడ్స్ అని స్వీడన్లో స్టార్ట్ చేశారు. దానికి రాజేంద్ర సింగ్ గారు చైర్మన్. ఒక 160 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు 120 దేశాలు ఆల్రెడీ సభ్యత్వం చేరి 120 దేశాల్లో ఆ దేశంలో వరదల్ని, కరువుని నివారించే పద్ధతుల గురించి తెలుసుకోవడం, అక్కడ ఉన్న పద్ధతులు చూడడం, వాటిని మెరుగైన పద్ధతులు చెప్పడం, వీటి కార్యక్రమంలో ఛానల్గా ఉన్నాం. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మన సనాతన పద్ధతుల్ని అవలంబిస్తే తప్ప ప్రకృతిని విధ్వంసం చేసుకుంటూ వెళ్తే కుదరదనే ఉద్దేశంతో చేయడం జరిగిందమ్మా. బేసిక్గా రాజేంద్ర సింగ్ గారు ఇప్పుడు విశాఖపట్నంలో జల, వాయు, భూగర్భ, సముద్ర కాలుష్యం మీద కేసులు వేశాం నేను, రాజేంద్ర సింగ్ గారు. ఎందుకంటే 2016లో ఇక్కడ లాసెన్స్ బేలో కలుస్తున్న మురుగునీరు చూసి దాని చుట్టూ దాదాపు 20,000 మంది మత్స్యకారులు ఉన్నారు. ఆ మత్స్య సంపద అంతా నాశనం చేసేటట్టుగా రోజుకి 50 మిలియన్ లీటర్లు మురుగునీరు, శుద్ధి కాని మురుగునీరు సముద్రంలో కలుస్తుంది. అక్కడ వెళ్తే కనీసం గాలి పీల్చుకోవడానికి కూడా ఉండదు. ఆ ప్రాంతంలో వాళ్ళు బతుకుతున్నారు. అక్కడ ఆ మత్స్య సంపద అంతా నాశనం అయిపోతుంది. ఆ చుట్టుపక్కల దగ్గర ఒక 200-300 బోట్లు కట్టి ఉంటాయి. ఇది వరకు ఏంటంటే సముద్రం పక్కనే చేపలు దొరికేవి. ఇప్పుడు కొన్ని కిలోమీటర్ల అవతల వరకు చేపలు దొరకపోవడానికి కారణం ఏంటంటే ఈ కాలుష్యం అంతవరకు వెళ్తుంది. సముద్రం అనేది, గాలి అనేది ప్రపంచ సంపద, ఏ దేశ సంపద కాదు. కాబట్టి మన సముద్రాన్ని కాలుష్యం చేసే అధికారం మనకు లేదు. అది జరుగుతుంది. దాని మీద కొన్నాళ్ళు యుద్ధం చేసాం. అప్పుడు కమిషనర్, ఒక లేడీ కమిషనర్ ఉండేవారు, ఆవిడతో కొన్నాళ్ళు మాట్లాడాం. అది చేస్తామన్నారు. ఆవిడ ముడుసుర్లవ రిజర్వాయర్ ఓపెన్ చేయడానికి అయితే పనిచేసింది. ఎందుకంటే ముడుసుర్లవ రిజర్వాయర్ కూడా ఎండిపోతుందంటే అప్పుడు అక్కడ కంబాలకొండ నుంచి వచ్చే జలధారలు, సింహాచలం నుంచి వచ్చే జలధారలకు అడ్డుగా రోడ్లు, కట్టడాలు వేసేయడం వల్ల అది ఎండిపోయింది ముడుసుర్లవ. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఏకంగా గృహావసరాలకు మార్చేద్దాం అనుకున్నారు. అలాగే మార్చకుండా దాన్ని ముడుసుర్లవ రిజర్వాయర్ని, పూర్తిగా అడుగంటిపోయిన ముడుసుర్లవ రిజర్వాయర్ని పునరుద్ధరించడం అనేది రాజేంద్ర సింగ్ గారు విశాఖపట్నంలో మొట్టమొదటి చేసిన కార్యక్రమం. దానికి విశాఖపట్నం ప్రజల తరపున, విశాఖపట్నం తరపున కృతజ్ఞతలు తెలిపాం. చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు దాని పరివాహక ప్రాంతాల్లో కట్టడాలు, అంటే ఇప్పుడు ఒక రిజర్వాయర్ ఉందనుకోండి, దాన్ని రక్షించుకుంటే కంబాలకొండ నుంచి వచ్చే ఔషధ నీరు, సింహాచలం నుంచి వచ్చే ఔషధ నీరు కలిస్తే అక్షర్లో నీరు తాగితే రోగాలు తగ్గిపోతాయి. అంత మంచి నీటికి వెనకతలు చిన్న చిన్న స్లమ్స్ కట్టేసి అక్కడి నుంచి వచ్చిన మురుగునీరు వెళ్ళి కలుస్తుంది. వాటిలన్నింటినీ నివారించడానికి అని చెప్పి ఏ శర్మ గారు నేను పెద్ద యుద్ధాలు చేస్తున్నాం. అప్పుడు చేసి ఆ తర్వాత 2016 నుంచి 20 వరకు యుద్ధం చేస్తే కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పి 2020లో కోర్టులో కేసు వేయడం జరిగింది. అది ఇప్పుడు ఫైనల్ హియరింగ్ వస్తుంది. వాళ్ళు ఏదో చేస్తామని చెప్తున్నారు. అంటే బేసిక్ ఏమంటే పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత. రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 48A ఏం చెప్తుందంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత ఏంటంటే పర్యావరణాన్ని సంరక్షించడం, వృద్ధి చేయడం. అలాగే మన బాధ్యత ఏంటంటే పౌరులుగా 51H లో ఉన్నది ఏంటంటే ఇదే బాధ్యత మన మీద కూడా పెట్టారు. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న పర్యావరణాన్ని కాపాడే బాధ్యత పౌరులందరిది. సో మనం కానీ కాపాడకపోతే అది మనం కూడా తప్పు చేసినట్టు. కాబట్టి చూస్తూ పర్యావరణ ఉల్లంఘన జరిగితే నేను ఊరుకోలేను. కాబట్టి రాజేంద్ర సింగ్ గారు మేము కలిసి యుద్ధాలు చేస్తున్నాం. ఓకే సార్, అలాగే ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం ఈ నీటిని సంరక్షించడం, లేకపోతే వృక్షాలను సంరక్షించడం కాకుండా చారిత్రక ప్రదేశాలను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటి గురించి మీరేం చెప్తారండి? మంచి ప్రశ్న అమ్మా. యాక్చువల్గా నాకు బాగా నచ్చిన ప్రశ్న. గత 10 ఏళ్లుగా వారసత్వ సంపద పరిరక్షణ గురించి రాజేంద్ర సింగ్ గారు, నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నాం.
అందులో విశాఖపట్నంలో ఉన్న పురాతన కట్టడాలు కానీ, అలాగే కాకినాడలో ఉన్న పురాతన కట్టడాలు కానీ, అలాగే ప్రతి ప్రాంతంలో ఉన్న పురాతన కట్టడాలని అక్కడ ప్రజలకు పరిచయం చేస్తూ, ఈ కట్టడాలన్నీ 100 ఏళ్ల క్రితం, అంటే 100 ఏళ్ల క్రితం మనం ఎలాగ బతికామనేది ప్రపంచానికి తెలియడానికి ఇప్పుడుది కాదు. కొన్ని ఏమో 500 ఏళ్ల క్రితం, కొన్ని ఏమో 1000 సంవత్సరాల క్రితం, ఇలా ఉన్నాయి. వీటిని కాపాడుకోవాలి అని చెప్పి అదేంటంటే అది కల్చరల్ అవ్వచ్చు, ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక సరస్సు కావచ్చు, లేదంటే ఒక కట్టడం కావచ్చు, ఏదైనా ఒక దాన్ని కాపాడుకుంటే ప్రపంచం అంతా చూడడానికి అక్కడికి వస్తుంది. మనకి ఇంత సంపద ఉంది, ఇంత జ్ఞానం ఉంది అనేది చెప్పడానికి, వాటిని రక్షించుకోవడానికి అని చెప్పేసి ఈ విరాసత్ బచావ్ యాత్ర అని చెప్పి, అంటే వారసత్వ సంపద పరిరక్షణ యాత్ర అని చెప్పి ఆయన ప్రపంచ దేశాలు అన్ని తిరుగుతూ, మన ఒక్కరిగానే కాదు అందరికి. పవన్ కళ్యాణ్ గారితో కలిసి మేమందరం హరిద్వార్లో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది మాకు, ఒక మన నుడి మన నది అని ఒక కార్యక్రమం. అంటే మన భాష మన నది, వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన కన్న తల్లి ఒకటైతే భాష ఇంకొక తల్లి, నీరు ఇంకొక తల్లి జీవనిస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు తల్లుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి మన నుడి మన నది అని ఒక కార్యక్రమం పెట్టి, దానిలో ఇప్పటికే 1 లక్షలాది మంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అది త్వరలో రోల్ చేస్తాం. అంటే ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయడానికి, అంటే పర్యావరణ పరిరక్షణలో, వారసత్వ సంపద పరిరక్షణలో, భాష పరిరక్షణలో మనం మన భాగస్వామ్యం, ప్రజలను భాగస్వామ్యం చేయడం, అదంతా ప్రభుత్వ బాధ్యత అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్నో చారిత్రక ప్రదేశాల్లో పరిరక్షించుకోవాలి అన్న ప్రదేశాలు ఏంటండి? కరెక్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశే కాదండి, ప్రపంచం మొత్తం మీద మనం పరిరక్షించుకోవాలనుకున్న ప్రదేశాలు చెప్పాలంటే పర్వతాలు, నదులు, వాగులు, దారలు, ఊటలు, అలాగే సముద్రం, కొల్లేరు లాంటి ప్రాంతం. కొల్లేరును కుదించి విదేశీ పక్షులకి ఒక ప్రత్యేకమైన వసతికి విడిదిగా ఉండేది. ఇప్పుడు ఎంత కుంచుకుపోయిందంటే 10వ వంతు మాత్రమే పక్షులు రావడానికి అవకాశం ఉంది. మిగతాదంతా కూడా కబ్జాలు చేసేసి, చెరువులు వేసేసి, చెరువుల పైన వలలు వేసేసి నాశనం చేస్తున్నాం. అంటే మనం ఇంత నష్టపోతున్నాం అనేది ప్రజలకు అర్థం కావడం లేదు. కొల్లేరుని రక్షించడమే ఒక బాధ్యతగా పెట్టి అదొక మంచి ఉద్యోగ వ్యవస్థ కింద క్రియేట్ చేస్తే అక్కడ ప్రజలు కొల్లేరుని కాపాడుకుంటారు. ఎందుకంటే కొల్లేరు అనేది ఒక ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న రామ్సార్ కన్వెన్షన్ లో డిక్లేర్ చేసిన సైట్. అది అటువంటి సైట్ ని మనం కాపాడుకోవాలండి. ప్రత్యేకించి మనం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పక్కర్లేదండి. మనం ఎక్కడ పర్వతం కనబడినా అది మనకి తల్లి. సో కొండల మీద వర్షం పడితే ఆ వర్షం కొండలో కొంత ఇంకి, కొండ పక్కన ఉన్న భూమిలో కొంత ఇంకి, చాలా తక్కువ భాగం చెరువుల్లోకి, నదుల్లోకి వెళ్ళేటట్టుగా వ్యవస్థ ఉండింది ఒరిజినల్ గా. ఆ రోడ్లన్నీ కప్పేశాం మనం. ఆ సెలయేర్లన్నీ కొండ నుంచి వర్షం నీరు నదిలో చేరే మార్గాలన్నీ మూసేశాం. సో అది పట్టణంలో చేరుతుంది. ఇప్పుడు ఆ కర్మ అనుభవించాల్సిందే. మనకు వర్షం వచ్చినప్పుడు దాన్ని నీటిని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే మేఘాలను ఆకర్షించి వర్షాలు కురిపించుకోవడానికి, ఇవన్నిటికీ పర్వతాల పాత్ర ఉంది. మనం పర్వతాలు నాశనం చేసేస్తున్నాం. పర్వతాల దిగువన మంచి బ్రహ్మాండమైన అక్వాఫర్స్ ఉంటాయమ్మా, నీటి నిల్వలు ఉంటాయి. ఆ నీరు ఏంటంటే పర్వతం మీద వర్షం పడినప్పుడు న్యూట్రియంట్స్ అన్ని వర్షంలో కలిసి, ఆకుల నుంచి వాటి వేర్ల నుంచి వచ్చే నీరు అంతా కలిసి భూమిలోకి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న నీరు ఒక ఔషధంలా పనిచేస్తుంది. అటువంటి బ్రహ్మాండమైన నీటిని కప్పేస్తూ మనం అక్కడ ఇల్లు కట్టేస్తున్నాం. అంటే అక్కడికి నీరు కూడా అక్కడ చేరకుండా చేసేస్తున్నాం. ఈ పర్వతాలను మీరు ముట్టుకోవడానికి వీల్లేదు, బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్, కాబట్టి మీరు దాన్ని ముట్టుకోవద్దు అంటే మన పర్యావరణం విశాఖపట్నంలో విపరీతమైన కాలుష్యం వస్తుంది. కాలుష్యం నుంచి రక్షణ ఇచ్చేది కూడా మళ్ళీ మనకు పర్వతాలే. ఆ పర్వతాల మీద మీరు ఇల్లు కట్టుకున్నారనుకోండి, మరి రక్షణ లేకుండా పోతుంది. జనసేన పార్టీలో ఎన్విరాన్మెంట్ విభాగం తరఫున జనరల్ సెక్రటరీగా ఉంటున్నారు. అవునమ్మా. సెక్రటరీగా ఉంటూ నిర్వర్తిస్తున్న విధులు ఏంటండి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 3 రోజుల పాటు హరిద్వార్ లో ఉన్నారండి. హరిద్వార్ మేము ఎందుకు వెళ్ళామంటే అక్కడ ప్రొఫెసర్ జీడి అగర్వాల్ అని ఆయన 111 రోజులు గంగా నది గురించి నిరాహార దీక్ష చేసి చనిపోయారు. గంగా నదిని సంరక్షించడానికి 50 రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి ఒక లెటర్ రాశారు. ఈయన ప్రాణాలు మనకు చాలా అవసరం, ఈయన కాపాడండి. ఎందుకంటే ఆయన IITN, అది కాకుండా ఆయన బర్క్లీ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ డివిజన్ కి హెడ్ గా పనిచేసేవాడు. ఇందిరాగాంధీ గారు వెళ్లి ఆయన రిక్వెస్ట్ చేసి, ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, కాలుష్యం నుంచి మా ప్రజలను కాపాడడానికి, మన దేశ ప్రజలను కాపాడడానికి మీ అవసరం ఉంది రండి అని చెప్పి ఆయన ఫస్ట్ మెంబర్ సెక్రటరీ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా వచ్చిన అతను తర్వాత 64వ సంవత్సరంలో ఆయన రిజైన్ చేసి తర్వాత 20 ఏళ్ళు దేశానికి తోటే పోరాడాల్సి వచ్చింది. ఎందుకంటే కాంక్రిటైజేషన్ చేసేస్తున్నారు, ఆనకట్టలు కట్టేస్తున్నారు. భగీరథి నది మీద ఆనకట్ట కట్టొద్దు, మీరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ గురించి అక్కడ ఆనకట్ట కడితే ఆ నది తాలూకు మహత్యం కోల్పోతుంది. ఎందుకంటే ప్రతి నదిలోని పర్వతాల నుంచి వచ్చే ఔషధ గుణాలు కలిగిన నీరు ఉంటుంది. అది మట్టిలాగా ఉంటుంది, మట్టిలాగా. దాన్ని మీరు ఎప్పుడైతే ఆనకట్ట కట్టారో అది నిలవ ఉన్నప్పుడు ఏమంటే సెడిమెంట్ లాగా కిందన వెళ్ళిపోతుంది. సో ఆ పైన ఉన్న తెట్టు మళ్ళీ పైనుంచి వెళ్ళినా కూడా దానిలో మహత్యం ఉండదు. అతను చూసింది ఏంటంటే ఒక 70-80 దేశాలు
దేశాల్లో ఉన్న మంచి నీటి నదులన్నింటినీ చూస్తే భారతదేశంలో ఉన్న గంగా నది అన్నిటికంటే ఉత్తమం. ఆయన ఏమంటారంటే అది అమృతం ప్రవహిస్తుంది, అక్కడ నీరు కాదు, ఆ నీరు తాగితే చాలు మన జన్మధన్యం అయిపోతుందని ఒక సైంటిస్ట్, ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ గా ఆయన చెప్పిన మాట. అక్కడ వెళ్ళి 3 రోజులు ఉన్న తర్వాత కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఇది మనం యువతకి తీసుకెళ్లాలి, మన యూత్ ని దీంట్లో ఎంగేజ్ చేయాలి, మనం ఏం కోల్పోతున్నాం యువతకి తెలియజేయాలి, ఒక పర్యావరణ విభాగం పెట్టుకుందాం, పర్యావరణాన్ని అభివృద్ధి చేయాలి, ఫారెస్ట్ని అభివృద్ధి చేయాలి, ఈ మ్యాంగ్రూవ్స్ ని అభివృద్ధి చేయాలి, ఇవన్నీ ఆయన ఎజెండాలో ఉన్నాయి భాగం. సున్నాని ప్రపంచానికి ఇచ్చింది భారతదేశం, అదే సున్నా ఇవ్వకపోతే మేమందరూ సైంటిస్టులు అయ్యేవాళ్ళం కాదని చెప్పి స్వయాన ఐన్స్టీన్ చెప్పినా కూడా మన దేశం తాలూకు నాలెడ్జ్ని మనం కీర్తించడం, మన పూర్వీకుల తాలూకు గొప్పతనాన్ని మనం మెచ్చుకోవడం. ఇటువంటి విధంగా మనం మార్చాలి, మళ్ళీ మన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం వైపు ప్రజల్ని, అంటే అభివృద్ధి కావాలి కానీ పర్యావరణాన్ని పరిరక్షించాలి అన్న దాని మీద ఒక బాధ్యత నా మీద పెట్టారు. అదే బాధ్యత ఆయన కూడా తీసుకున్నారు. కలిసి ప్రయాణం చేస్తున్నాము. సో ఈ విధంగా కలిసి ప్రయాణం చేస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటండి? ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఏషియాలోనే పర్యావరణం ఒక ప్రధాన బాధ్యతగా ఒక పార్టీ లేదండి. పర్యావరణ ఎజెండాగా నో పొలిటికల్ పార్టీ ఎక్సెప్ట్ గ్రీన్ పార్టీ ఇన్ ఫ్రాన్స్, ఇంకెక్కడ కూడా పర్యావరణం ఎజెండాగా పార్టీ లేదు. అది మా దాంట్లో ఉంది. దానికి ఒక అవేర్నెస్ ఏంటంటే పుట్టినరోజు నాడు మొక్కలు నాటమని, ఈ సీడ్ బాల్స్ ప్రోగ్రామ్స్ అని, ఇలాగ రకరకాలు. మాకు ఇప్పుడు ఏంటంటే అందరినీ పర్యావరణం వైపు, ప్రజల్ని, యువతని, మహిళల్ని, గ్రామస్తుల్ని పర్యావరణం వైపు తీసుకువెళ్లాలని ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలు కాబోతుంది. మీరు త్వరలో మీరు చూస్తారు, మీరు యూ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మడ అడవులనే కాదు, నీరు కావచ్చు, లేదంటే కొండలు కావచ్చు, ఏదైనా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో శ్రోతలకు, ప్రస్తుత యువతకు మీరిచ్చే సలహా సూచనలు ఏంటండి? అంటే పర్యావరణం తాలూకు ఇంపార్టెంట్ ఎంత అంటే రాజేంద్ర సింగ్ గారు ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉన్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బల విషయం తెలిసిన దగ్గర నుంచి ఆయన రోజువారీ, నిన్న కూడా మీరు వెళ్ళొచ్చి నాకు ఫోటోలు పంపించమన్నారు, వెళ్ళొచ్చి ఫోటోలు పంపిస్తే ఫ్రాన్స్ నుంచి మొట్టమొదటి నేను అక్కడికి వెళ్తాము. ఆ తర్వాత ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ ఎకోసిస్టమ్ కి మనం కాకినాడలో ఉన్న కోరంగి ఫారెస్ట్ లో గడప. ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్. అంటే అక్కడే ఆ రోజు అక్కడ ఉంటాం. అంటే అధికారులు అలా కానీ ప్రాణం పెట్టి పనిచేస్తే చాలా అభివృద్ధి సాధించవచ్చండి. వాళ్ళు గత 3 ఏళ్లుగా అక్కడ ఉన్న ఒక ఫారెస్ట్ ఆఫీసరు గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోయినా CSR ఫండ్స్ తీసుకుని 5 మీటర్లు అక్కడ మడాడవులు పెరిగేటట్టు చేశారు. నేను ప్రతి ఇయర్ నేను వెళ్ళి చూస్తుంటే ఇంత వృద్ధి చెందిందంటే, మీరు అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక బోట్ షేర్ చేస్తే మనం ప్రపంచంలో ఎక్కడున్నామని తెలియనంత ఆనందంగా ఉంటుంది. అది ఇండియాలోనే ఉందా అని. సో అలాగే అధికారులందరూ అప్రమత్తంగా ఉండి, అధికారులందరూ వాళ్ళ తాలూకా వృత్తిని కానీ, వాళ్ళు అసైన్ చేసిన జాబ్ని కానీ ప్రేమిస్తే వండర్స్ క్రియేట్ చేయవచ్చమ్మా. నేను ప్రజలకు చెప్పేది ఏమంటే, మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలని మనం రక్షించుకుంటే ఆటోమేటిక్గా దేశం, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన జిల్లా బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. దూరంగా వెళ్ళక్కర్లా, మన చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించాలి. అలాగే ఇది డిక్లేర్డ్ క్యాచ్మెంట్ ఏరియా ఫర్ ఫిషింగ్ అని చెప్పేసి ఆ ఏరియాలో కాలుష్యం రాకుండా ఉండడానికి, ఎందుకంటే మనకి ఇప్పుడు తీర ప్రాంతం చాలా ఎక్కువ ఉంది. తీర ప్రాంతంతో పాటు మత్స్య సంపద, మత్స్యకారులు కూడా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి పేరుతో మొత్తం అంతా ధ్వంసం చేస్తే అక్కడ అల్టిమేట్ గా మత్స్య సంపద పోతుంది. మనకు హైయెస్ట్ రెవెన్యూ ఇండియాలో వచ్చేది మత్స్య సంపద నుంచే మన ఆంధ్రప్రదేశ్కి. మరి దాన్ని మళ్ళీ పోగొట్టుకోకూడదు కదా. జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం, సముద్ర కాలుష్యం, ఇవి కాకుండా చూసుకుంటే అవి ఇచ్చే సంపద చాలమ్మా మన గ్రోత్. ఎంత గ్రోత్ ఉంటుందంటే మనం ఊహించిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇన్కమ్ అందులోంచి వస్తుంది. కానీ చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే వాటిని నాశనం చేస్తున్నారు. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణం పట్ల సరైన అవగాహన పెంపొందించుకోవాలని, పర్యావరణ పరిరక్షణకి మీరన్నట్టుగా ప్రతి పౌరుడు పాటుపడాలి అనే మీ ఆశయం ముందుకెళ్లాలని, సత్సంకల్పంగా మారాలని ఆకాశవాణి తరఫున కోరుకుంటూ, ఆకాశవాణికి మీ అమూల్యమైన సమయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ధన్యవాదాలమ్మా. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణికి కూడా నేను ధన్యవాదాలు. నమస్తే సార్. ఇంతవరకు ప్రకృతికి ప్రణామం ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.